రంగంపేట మండలం ఈలకొలను గ్రామంలో నవరత్నాల్లో భాగంగా ఇల్లు పథకంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను పెత్తందారులు అక్రమంగా ఆక్రమించుకోవడాన్ని నిరసిస్తూ రంగంపేట మండలం ఈలకొలను గ్రామంలో రత్నాల్లో భాగంగా ఇల్లు పథకంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను పెత్తందారులు అక్రమంగా ఆక్రమించుకోవడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీల సంఘం జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకత్వంలో రైతు కూలీ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రాజాబాబు, జనసేన పార్టీ రంగంపేట మండలం ఉపాధ్యక్షులు గంగాధర్ నేతృత్వంలో జరిగిన పోరాటం ఫలితంగా ప్రభుత్వ యంత్రాంగం దిగివచ్చింది. ఈరోజు అనగా 11/3/2025 తేదీ ఉదయం నుండి సాయంత్రం వరకు జేసీబీ సాయంతో తహసీల్దార్ సమక్షంలో భూ కబ్జాదారులు పేదల స్థలాలలో అక్రమంగా వేసిన కంచెను తొలగించి ఆ స్థలాలను సర్వే చేయించి ప్లాట్లు విభజించి లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అంచూరి అరుణ్ కుమార్ మాట్లాడుతూ భూ కబ్జాదారులు అక్రమంగా ఆక్రమించుకోవడం వలన బాధితులు ప్రయాసపడి వ్యయ ప్రయాసలతో నెల రోజులుగా పోరాడితేనే గాని న్యాయం జరగని పరిస్థితి నేటి సమాజంలో దాపరించిందని అన్నారు. ఎట్టకేలకు కలెక్టర్ చొరవతో పేదలకు న్యాయం జరిగిందన్నారు. ప్రజా సంఘాల తరఫున కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు ఎంఆర్ఓ, ఆర్ఐ, మండల సర్వేయర్, రంగంపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ తదితర సిబ్బందికి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తానికి అంకుశం, ఉప్పులూరి శ్రీనివాస్, కురుకూరి మంగాదేవి, అనసూయ తులసి, కమల రమణ, సంగీత వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈలకొలను గ్రామంలో ఇలాగా గవర్నమెంట్ ల్యాండ్లో హౌస్ సైట్ పట్టాలు ఇచ్చి ఉన్నారు. ఇది ఆక్రమణకు గురి అయిందని చెప్పేసి కలెక్టర్ గారికి రిపోర్ట్ చేయడం జరిగింది. దాని విషయమే కలెక్టర్ గారు నాకు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కబ్జా చేసిన భూమిని పట్టాదారులకు అప్పచెప్పి ఇవ్వడం జరిగింది.